దేవుడు మన మనోభిష్టమును సఫలము చేయాలి అంటే మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుచున్నావు అనే ఆ భావాన్ని మనం గ్రహించాలి అంటే దైవ సంబంధితమైన ఆలోచనలు, దైవ సంబంధితమైన దర్శనము, ప్రణాళిక, ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. అవేమీ లేకుండా నాకు అన్ని సంగతులు తెలుసు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు, నేను ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళను, బైబిల్ స్కూల్లో కూడా మనుషులే కదా దేవుని సంగతులు నేర్పించేది, బైబిల్ స్కూల్లో థియాలజీ చెబుతారు, థియాలజీ వలన ప్రయోజనం లేదు అంటారు కొంతమంది. ఆదివారాలు చెప్పేది కూడా థియాలజీనేనండి, శుక్రవారాలు చెప్పేది కూడా థియాలజీనేనండి, బుధవారాలు చెప్పేది కూడా థియాలజీనేనండి. థియాలజీ అంటే థియోస్ అంటే గాడ్, ఆలజీ అంటే శాస్త్రం అండి. మీరు చెప్పేది దేవుని గురించే కానీ దెయ్యం గురించి కాదు కదా. ఒకవేళ దెయ్యాల గురించి ఎక్కువ చెబితే డేమనాలజీ అవుతుంది. అది ఆదివారం మీరు చెప్పినా నేను చెప్పినా థియాలజీనే చెబుతున్నాం, దేవుని గురించే చెబుతున్నాం, దేవుని కార్యాల గురించే చెబుతున్నాం. బైబిల్ స్కూల్లో ఆ దేవుని గురించినటువంటి సంగతులు క్రమంగా ఎక్కువసేపు నేర్పిస్తాం. అరే వెళ్ళలేకపోయాను, నాకు సమయం లేదని అనుకోవాలి కానీ అదేదో సర్వము గ్రహించినట్లుగా, అక్కడ ఎవరో ఏది చెప్పనట్లుగా, సర్వము మన దగ్గరే ఉన్నదన్నట్లుగా భావించే ఆలోచన విధానము కూడా పరిశీలనకు అర్హము కదా. మన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో దేవుని వాక్య వెలుగులో సవరించుకోవాలి, అప్పుడే సఫలము చేయబడతాయి. హన్నా దేవుని సన్నిధిలో తనను తాను సమర్పించుకున్నది, తన కుమారుని సమర్పించింది, ఇశ్రాయేలీయులకు రాజుగా, న్యాయాధిపతిగా, యాజకుడుగా అద్భుతమైన సేవలు అందించాడు. అందుకని మీరు నేను ఘనమైన సేవలు అందించడానికి దైవ సంబంధితమైన సంగతులను సరిగా అర్థం చేసుకుని మన మనోభిప్రాయములను సవరించుకొని దేవునికి మరింత అనుకూలమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సేవలను ఆశీర్వదిస్తాడు.